పక్కా సినీ ఫక్కీలో సాగిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు రసవత్తర మలుపులు తిరుగుతోంది. డ్రగ్ పార్టీ అరేంజ్ చేసుకుంది. సిమ్లా నుంచి గ్రాముకు 15,000 పెట్టి డ్రగ్స్ కొనుక్కొచ్చింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కాల్పులు జరిపింది. అన్నీ మేమే అని ఒప్పుకున్నారు నిందితులు. ఆ తర్వాతే వాళ్ళందరినీ అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు. వాళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. 2 రాష్ట్రాల్లో పొలిటికల్ సెక్టార్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హై ప్రొఫైల్ కేసు ఇది. జరిగిన పరిణామాలు ఏమిటి, డ్రగ్స్ తీసుకునేదెవరు, రక్త పరీక్షల ఫలితాలు ఏం చెప్తున్నాయి, అన్నీ పెన్ టు పెన్ డీటెయిల్డ్గా రాస్తుంది రిమాండ్ రిపోర్ట్లో. అటు డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కంటే కాల్పుల అంశమే కీలకంగా మారినట్టుగా రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. ఫామ్ హౌస్లోకి వెళ్లి సర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి ఇచ్చాము అంటున్నారు పోలీసులు. లోపలికి వెళ్లక ముందే తుపాకీ సౌండ్లు విని షాక్ అయ్యామన్నారు. ఫామ్ హౌస్లో ఓ మహిళతో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్నామని, వాష్రూమ్ దగ్గరున్న నమిత్ శర్మ చేతిలో తుపాకీని స్వాధీనం చేసుకున్నామని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 11 మందిని విడివిడిగా నిలబెట్టి విచారిస్తే డ్రగ్స్ తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేశారట. తర్వాత గట్టిగా అడిగితే శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నారని, అతడి దగ్గర నుంచి 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. మరో నిందితుడు కౌశిక్ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది. సిమ్లా బిజినెస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు గ్రాముకి 15,000 ఇచ్చి తానే కొకైన్ తెచ్చానన్నాడు కౌశిక్. ఫామ్ హౌస్లోకి వస్తోన్న పోలీసులను భయపెట్టడానికే కాల్పులు జరిపినట్టుగా నమిత్ శర్మ అంగీకరించినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. కానీ నితీష్ రెడ్డి దగ్గర ఉండాల్సిన లైసెన్స్డ్ రివాల్వర్ నమిత్ శర్మ చేతిలోకి ఎలా వచ్చింది, అసలు కాల్పులు ఎవరు జరిపారు అనేది ఇక్కడ మరో మిస్టరీ. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, రిమాండ్ రిపోర్ట్లో క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నిందితుల కస్టడీ కోరుతున్నారు పోలీసులు, ఎందుకని, ఇంకా ఏమేమి వివరాలు రాబట్టాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి? అంటే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే దీంట్లో డ్రగ్స్ తర్వాత వెపన్ ఈ 2 కూడా సైమల్టేనియస్గా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అనేది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. దీనిపైన అవసరమైతే తెలంగాణ పోలీసులు సిట్ కూడా ఏర్పాటు యోచనలో ఉన్నారు. సో అది దానికి సంబంధించినటువంటి మరింత సమాచారం కాసేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ అంటే ఈ మొత్తం ఇష్యూలో మిగిలినటువంటి పార్ట్ ఏదైతుందో ఆ పార్ట్ అంతా కూడా వెపన్ ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది, నిజంగానే పోలీసులపైన హత్యాయత్యాన్ని దిగితే 4 రౌండ్ల పాటు గాల్లోకి ఫైర్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు. రిమాండ్ రిపోర్ట్ చదివితే రోహిత్ రెడ్డియే మీరు కాల్చండి నేను చూసుకుంటాను ఏం జరిగిన అనే విషయాన్ని చెప్పినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు మెన్షన్ చేశారు. సో ఇంటెన్షన్గానే గాల్లోకి ఫైర్ చేశాడా, పోలీసు వస్తున్న సమాచారం తెలుసుకొని ఈ ఫైర్ చేస్తే ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది, ఏదైతే గన్ లైసెన్స్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన రితేష్ రెడ్డి, ఆయనకున్న లైసెన్స్ని వెపన్ని ఒక ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అవుట్ సైడర్కి ఇవ్వడం, సో దీని వెనకాల పోలీసులను భయపెట్టేలాగా క్రియేట్ చేయడం, ఈ మొత్తం వ్యవహారం వెనకాల డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారంటే కౌశిక్ రవి పేరు బయటకు వచ్చింది. సిమ్లా నుంచి కొకైన్ 15,000 చొప్పున 2 గ్రాముల కొకైన్ తీసుకొచ్చాడు. సో కేవలం 2 గ్రాముల కొకైన్ అక్కడ దొరికింది. కానీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా పార్టీ అంతా కూడా చేస్తున్నారు కాబట్టి సో పెద్ద ఎత్తున కొకైన్ వచ్చింది, అందరూ కూడా లిక్కర్లో కలుపుకొని తాగారన్నది ఒక వెర్షన్. సో ఇవన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ ఫామ్ హౌస్లో ఆ మీటింగ్ ఎందుకు జరిగింది, ఆ మీటింగ్ వెనకాల జరిగిన దందా ఏంటి, దుబాయ్ రిలేషన్స్ కావచ్చు, దుబాయ్ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఏదో డిస్కషన్కి వస్తున్న నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఆ దుబాయ్ లింకులు ఏంటి, అటు ఈ నిమిత్ కావచ్చు, లేకపోతే ఎంపీ ఎందుకు వచ్చాడు, పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎందుకు వచ్చాడు, రోహిత్ రెడ్డికి పుట్టాకున్నటువంటి సంబంధాలు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఇది కేవలం ఒక డ్రగ్స్ కేసు లాగా చూడట్లేదు పోలీస్ శాఖ. వెపన్ ఎందుకు అక్కడికి తీసుకొచ్చారు, ఏ సెటిల్మెంట్ కోసం తీసుకొచ్చారు, దీంట్లో ఏమైనా దుబాయ్ వ్యాపారానికి సంబంధించిన పాత్ర ఉందా, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఫర్దర్ కస్టడీ కోరుతున్నారు కాబట్టి సో ఈ అన్ని అంశాల మీద కస్టడీ అయితే వాళ్ళు అడుగుతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో పిన్ టు పిన్ మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 1 గంట వరకు జరిగినటువంటి తతంగాన్నంతా కూడా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. వాళ్ళు రావడం, పోలీసులు రాగానే ఒకసారిగా ఫైర్ చేయడం, ఆ తర్వాత బాత్రూంలో ఎక్కడో అక్కడ దాక్కోవడం, ఆ తర్వాత ఒక్కొక్కరిని వేరువేరుగా విచారించే సమయంలో రోహిత్ రెడ్డి డ్రైవర్ దగ్గర ఫస్ట్ డ్రగ్స్ దొరకడం, ఆ తర్వాత ఎవరు తీసుకొచ్చారని చెప్తే పిఐ శ్రవణ్ ఇచ్చారని చెప్పడం, శ్రవణ్ విచారిస్తే ఇది కౌశిక్ తెచ్చారని చెప్పాము, కౌశిక్ విచారించిన తర్వాత ఎవరెవరు తాగారో ఆ టెస్టుల ద్వారా బయటకు. సో ఈ మొత్తం వ్యవహారంలో
చాలా పెద్ద రోల్ ఉంది కాబట్టి దీని వెనకాల ఈ మీటింగ్ డిన్నర్ హోస్ట్ చేస్తేనే పిలుస్తాను, డిన్నర్కి పిలిస్తేనే వెళ్తారని చెప్పి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. ఎవరు పిలిచారు ఆయన డిన్నర్ని? నిమిత్ పిలిచాడా లేకపోతే రోహిత్ పిలిచాడా? రోహిత్ పిలిస్తే మిగతా వాళ్ళంతా ఎందుకు వచ్చారు? బేబిలాన్ అర్జున్ ఎందుకు వచ్చాడు? ప్రియాంకారెడ్డి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా తెలియాలంటే పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవసరమైతే ఈ కేసులో ఒక సిట్ని ఏర్పాటు చేసే యోచనలు కూడా ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన అంశాలు కూడా కాసేపట్లో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మాత్రం రిమాండ్ రిపోర్ట్లో అన్ని అంశాలు మెన్షన్ చేశారు. ఫైరింగ్కి దారితీసిన పరిస్థితులు, ఆ మీటింగ్ ఎజెండా ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో బయటికి రావాలన్నది పోలీసు ఆలోచనగా కనిపిస్తుంది. మరోవైపు నిన్ననే ఆదేశాలు ఇచ్చారు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్ చేయాలని. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన పోలీసులు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో మరింత లోతుగా సోదాలు కూడా చేసే అవకాశం అయితే పోలీసులు కనిపిస్తుంది. గోయింగ్ టు నెక్స్ట్ వన్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు. మార్చి 20న సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మార్చి 23 నుండి వివిధ శాఖల పద్దులపై చర్చలు ప్రారంభమవుతాయి. మార్చి 3న బడ్జెట్ ఆమోదం పొందడంతో సభ ముగియనుంది. మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 6 గ్యారంటీలు, రైతు భరోసా, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ మెట్రో విస్తరణ వంటి అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాకేష్, స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొత్తంగా ఇప్పుడు చూసిన డేట్స్ అన్ని చూస్తే కనుక 2 సండేస్ పండుగ సెలవులు అన్నీ పోతే 12 రోజుల పాటు అసెంబ్లీ వర్కింగ్ డేస్ కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు 2 కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఖచ్చితంగా వర్కింగ్ డేస్ మినిమం 20-25 రోజులు ఉండాలి. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి, వాటన్నిటిపైన చర్చించాలి. ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు, బిల్లులపైన కూడా చర్చ జరగకుండానే ఒకే రోజు టేబుల్ చేస్తున్నారు, అదే రోజు ఆమోదించుకుంటున్నారు. లేకపోతే బిల్లు పెట్టకుండానే కొన్నిసార్లు డైరెక్ట్గా అసెంబ్లీకి తీసుకొస్తున్నారు. అంటే టేబుల్ చేసి ఆ పేపర్స్ ఇవ్వకుండానే తీసుకొస్తున్నారు, ఎక్కువ టైం ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతి బిల్లు కనీసం 1-2 రోజులు టైం ఇవ్వాలని చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రివిలేజ్ సంబంధించినటువంటి ఇష్యూస్, ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోటోకాల్, ప్రివిలేజ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని అడ్రస్ చేయడానికి ఎవరు లేరు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఖచ్చితంగా జరిగేలాగా చూడండి. ఈ సెషన్లోనైనా డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోండి, అసెంబ్లీ కమిటీస్ అన్ని కూడా ఫామ్ చేయండి అంటూ డిమాండ్ చేసింది. ఇక బీఆర్ఎస్ మొత్తం 18 అంశాలని బీఎస్సీ దృష్టికి తీసుకొచ్చింది. 18 అంశాలపై చర్చ జరగాలి. ఒకటి, గల్ఫ్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో చాలా రకాలుగా కొరతలు రాబోతున్నాయి. ఇప్పుడైతే గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోబోతుంది? యూరియా కొరత కూడా ఉంది, ఇంకా తీవ్రంగా కాబోతుంది. దాంతోపాటు సమ్మర్ కాబోతుంది, తాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, పవర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వీటిపైన కూడా చర్చ జరగాలి. విద్యార్థులకు సంబంధించి, రైతుల ఆత్మహత్యకు సంబంధించి, అదేవిధంగా 2500 నుంచి మొదలు పెడితే రైతు బంధు వరకు అనేక గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. 18 అంశాలని టేకప్ చేయాలంటూ బీఆర్ఎస్ ప్రపోజ్ చేసింది. కానీ ప్రభుత్వం అప్పటికప్పుడైతే వాటిపైన ఏం చెప్పలేదు. బీఆర్ఎస్ ముఖ్యంగా ఈ నెల 31 వరకైనా కనీసం సభను కొనసాగించండి, అందులో 2 సండేస్ వస్తున్నాయి కాబట్టి సండేస్లో కూడా వర్కింగ్ డేస్గా సభను కంటిన్యూ చేయండి అని చెప్పారు. కానీ 30 వరకే, 30 రోజున అప్రోప్రియేట్ బిల్లు పెడతాము, బిల్లు పెట్టిన తర్వాత వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. 31 వరకు ఒకవేళ సభను నిర్వహించేటువంటి అవకాశం ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామంటూ చెప్పారు. కానీ ఎలాంటి హామీ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ఈరోజు వదిలేస్తే రేపు ఎల్లుండి గవర్నరు ప్రసంగం పైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత పద్దులపైన ఒక 4 రోజులు, ఆ తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక 2 రోజులు వివిధ బిల్లులపైన, హైదరాబాద్ సంబంధించినటువంటి మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, మూసీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి అనేక బిల్లులకు సంబంధించి చర్చ ఒక 2-3 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత 30వ తేదీన లాస్ట్ అప్రోప్రియేట్ బిల్లు పెట్టిన తర్వాత ఇమీడియట్గా వాయిదా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. రేపు సభలో కూడా అదే విషయాన్ని స్పీకర్కి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా సభను పెంచాలని డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉన్న 12 రోజులను కూడా ఎలా వినియోగించుకోవాలి, ప్రభుత్వం ఏమో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని, మూసీ లాంటి ప్రెస్టీజియస్ స్కీమ్స్ని సభలో చర్చించాలి, వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు ఈ మధ్యలో ఉన్నటువంటి డ్రగ్ ఇష్యూను కూడా అవసరమైతే ఎక్కడో దగ్గర తీసుకొని చర్చించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ప్రజల సమస్యలు, ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనలు,
6 గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీమ్స్, యూరియా కొరత, గ్యాస్ కొరత, వీటిని డిస్కస్ చేయాలని పట్టుబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ కూడా ఖచ్చితంగా 25 రోజులు సభ ఉండాలి. దాంతోపాటు ప్రివిలేజ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగాలి. సభలో అన్ని కమిటీలను వేయాలి. దాంతోపాటు ఎంఐఎం ఈరోజు వందే మాతరం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. అది చట్టరీత్యా నేరం కూడా, కాబట్టి దానిపైన కూడా చర్చించాలి. దానిపైన స్పీకర్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బీజేపీ కోరుతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాకేష్. ఎమ్మెల్యే మంతుల సామేల్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గొడవ కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయింది. వివాదాస్పద వ్యాఖ్యలు ఇవాళ సవాళ్ల స్టేజ్ దాటి దాడుల వరకు వెళ్లాయి. బోడుపల్లో ఉన్న ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై దాడి జరిగింది. హిందువులను కించపరిచేలా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడారు అంటూ బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దేశంలో ఆదివాసీలు, ఎస్సీలకు ప్రమాదం పొంచి ఉందని చెప్తూ బ్రాహ్మణులను ఉద్దేశించి టంగ్ స్లిప్ అయ్యారు. ఆ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేయగా మందుల సామేల్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన బీజేవైఎం కార్యకర్తలు ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై దాడి చేశారు. 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాను బ్రాహ్మణులను కించపరచలేదన్నారు ఎమ్మెల్యే మందుల సామేల్. ఆ భాష అర్థం కాదు అనే భావనతోనే మాట్లాడాను అన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. నన్ను తుంగతుర్తికొచ్చి ఓడగొడతానంటాడు. గమ్మతుంది. బండి సంజయ్ చెప్తారు బిడ్డ, కరీంనగర్లో దళిత సంఘాలను కబర్దార్ తుంగతుర్తికి వస్తావు, తుంగర పడి తొక్కుతారా, తుంగమడగడి తొక్కుతారు. తుంగతుర్తి అంటే ఏమనుకున్నావు? పోరాటాల గడ్డ, నైజాంను ఉరికించిన గడ్డ, చరిత్ర. నేను వస్తా కరీంనగర్ వస్తా. నేను తమ్ముడు చూసుకో. దీని ఏదో తోగరు పట్టుకొని నువ్వు ఏలాడితే ఈ తొండం ఇది, నువ్వు తోగరు పట్టుకొని ఏలాడితే నీ తొండం ఖబర్దార్. మందుల సమయం దొరికొచ్చినావు, నువ్వు మంచిది కాదు, నీ చెడికే అది. ఈ విషయంపై ఎంపీ మల్లు రవి కూడా స్పందించారు. మందుల సామేల్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు. అన్ని మతాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందన్నారు. మందుల సామేల్ గారే ప్రెస్ మీట్ పెట్టి తనకి అటువంటి ఉద్దేశం లేదని, ఆ రకంగా మాట్లాడలేదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలే సెక్యులరిజం అంటే అన్ని మతాలని గౌరవించటం. ఈ జరిగినటువంటి సంఘటన అప్పుడు ఆ సందర్భంలో ఏదో మాట్లాడారు. ఎవరికి వ్యతిరేకం, ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకంగా ఆలోచన చేసే పార్టీ కాదు. అందరికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తినే కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకొని పోతుంది ముందుకు. ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం. రేవంత్, మందుల సామేల్ చేసిన వ్యాఖ్యల వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. సవాళ్లు దాటి దాడుల వరకు వెళ్లిన పరిస్థితి. మరి మందుల సామేల్ రియాక్షన్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? పార్టీ ఎలా చూస్తోంది ఈ వివాదాన్ని? మొత్తం మీద ఇది ఏదైతే బ్రాహ్మణులను ఉద్దేశించి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఒక వార్గా అయితే మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బండి సంజయ్ సామ్యాల్ మధ్య అంటే డైలాగ్ వార్ అయితే పీక్ స్టేజ్గా చేరిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇద్దరు కూడా కౌంటర్ అటాక్ చేసుకునడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా నడుతున్నాయి. ఈ మాటల యుద్ధం చివరికి దాడుల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం తాను బ్రాహ్మణులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని చెప్తున్నారు. ఆ భాష అర్థం కావడలేదనే భావనతో మాట్లాడడం తప్ప తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే సామేల్ చెప్తున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే బండి సంజయ్ వ్యాఖ్యలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా బ్రాహ్మణులు అయితే నిరసన ప్రదర్శన కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు బీజేపీకి చెందినటువంటి కొందరు కూడా ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కూడా కోడిగుడ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య అయితే వారుగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మందుల సామేల్ వ్యాఖ్యలకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కూడా తన వ్యాఖ్యలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మందుల సామేల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా
బ్రాహ్మణులను కించపరిచే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తోంది. ఇది కేవలం మందుల శామ్యుల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒక మతపరమైన అంశంగా కొందరు కావాలని చిత్రీకరిస్తున్నారని చెప్పి కూడా అంటే మల్లు రవి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్కి మందుల శామ్యుల్కి మధ్య అంటే కౌంటర్ డైలాగ్స్ అయితే వారైతే పెద్ద ఎత్తున పీక్ చేరిందని చెప్పుకోవచ్చు. అంటే మందుల శామ్యుల్ వ్యాఖ్యలను గర్హిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం తీవ్రంగా విమర్శించాడు. తుంగతుర్తిలో మందుల శామ్యుల్ని అంటే తొక్కుతామని చెప్పి కూడా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా మందుల శామ్యుల్ ప్రతిగా కూడా వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తికి బండి సంజయ్ వస్తే మాత్రం తుంగలో తొక్కుతారని హెచ్చరించారు. మరోవైపు దమ్ముంటే అంటే కరీంనగర్కి వస్తాను, అక్కడ చూసుకోవచ్చు, అక్కడ వేలాది మందితోటి దళితులతోటి కవాతు కూడా నిర్వహిస్తానని చెప్పి మందుల శామ్యుల్ హెచ్చరించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ వారైతే మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కేవలం మాటల వరకే ఉన్నటువంటి ఈ వారైతే ఇప్పుడు దాడులకు కూడా వచ్చింది. దీనికి ప్రతిగా కూడా కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఎందుకంటే బీజేపీ దళితులను అవమానించే రీతిలో కూడా చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రేవన్. కమింగ్ టు ఫోర్త్ న్యూస్. కృష్ణా జిల్లా యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుండీ చోరీ వ్యవహారంపై సీరియస్ అయిన దేవాదాయ శాఖ ఈవో భవానీపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయ హుండీ కానుకలు మాయం, పలు అక్రమ వ్యవహారాల ఆరోపణలతో ఈవో భవానీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యనమలకుదురు శివాలయం కొత్త ఈవోగా సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగించింది. ఇక యనమలకుదురు శివాలయంలో కొద్ది రోజుల క్రితం చోరీ వ్యవహారం బయటపడింది. ఇటీవల మహాశివరాత్రి ముగియటంతో ఆలయ హుండీ కౌంటింగ్ కి ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. అయితే హుండీ లెక్కింపు చేపట్టకుండా ఆలయ ఈవో ప్రధాన అర్చకుడు 10 రోజుల పాటు పలు వాయిదాలు వేయడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఇదే సమయంలో హుండీ చోరీ డబ్బుల పంపిణీలోనూ ఇంటి దొంగల మధ్య తేడాలు రావడంతో అడ్డంగా దొరికిపోయారు. ఆలయ హుండీని ట్రస్ట్ బోర్డు సభ్యులు బలవంతంగా తెరిచి చూడగా ఖాళీగా ఉండటంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ పోలీసులకి కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు దర్యాప్తు చేయగా ఈవో ప్రధాన అర్చకుడితో పాటు పలువురు పూజారుల పాత్ర సైతం ఉందని బయటపడింది. మొత్తం 10 లక్షల రూపాయల కానుకలు మాయమైనట్టుగా భావిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో ఉన్నారు. శ్రీధర్, 10 లక్షల రూపాయల కానుకలు మాయమైనట్టుగా తెలుస్తోంది. ఇంత మొత్తంలో జరిగింది చోరీ, దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉంది, పోలీసులు ఏమంటున్నారు, విచారణ ఎంతవరకు వచ్చింది? చూసుకోవచ్చు, యనమలకుదురు శివాలయం అనేక మలుపులు తిరుగుతుంది. అంటే ఈ చోరీ ఘటన అనేక మలుపులు తిరుగుతుంది. చివరగా అధికారులు మాత్రం ఆలయ ప్రధాన పూజారి సాగర్తో పాటు మరొక పూజారి పూర్ణ, ఆలయ ఈవో భవానీని ఈ చోరీలో ప్రధాన నిందితులుగా తేల్చారు. ఎందుకంటే గతంలో ఆలయ ఈవోగా పనిచేసిన భవానీ అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే దాదాపు వేరే ఇతర గుళ్ళో పనిచేసినప్పుడు కూడా అనేక ఆరోపణలను, ఈ గుడిలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే మాత్రం ప్రధాన అర్చకుడు సాగర్తో పాటు పూర్ణతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ చోరీ ఘటనను ఆలయ చైర్మన్ నరసింహారావు వెలుగులోకి తీసుకొచ్చి ఆల్రెడీ పెనమలూరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పెనమలూరు పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే ఇటు ఆలయ ప్రధాన పూజారి సాగర్తో పాటు మరొక పూజారి పూర్ణాన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆలయ ఈవోని కోసం మాత్రం పోలీసులు వెతుకులాడుతున్నారు. ఆలయ ఈవో భవానీ మాత్రం ఇటు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆలయ ఈవో దొరికితే మాత్రం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ నెల 8వ తారీఖు చూసుకుంటే మాత్రం ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఆలయ హుండీకి సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలతో పాటు వెండి, బంగారం కూడా చోరీ అయినట్లు ఆలయ చైర్మన్ నరసింహారావు గుర్తించారు. ఇక్కడ హుండీలో చూసుకుంటే మాత్రం హుండీలో ఉన్నటువంటి డబ్బుల్ని చూసుకుంటే మాత్రం అది సీసీ కెమెరాలో గుర్తిస్తారన్న ఉద్దేశంతో మాత్రం బ్యాంకులో వేసే టైంలోనే ఈ డబ్బుల కట్టలను తప్పించినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క కట్టలో చూసుకుంటే మాత్రం 100 డబ్బులు మాత్రం కట్టగడతారు. కానీ ఒక్కొక్క కట్టలో 200 కట్టలు కట్టే విధంగా ఏర్పాటు చేసుకొని బ్యాంకులో వేసే సమయంలో ఆ ఎక్స్ట్రా ఉన్న డబ్బుల్ని మొత్తం కూడా తప్పించి ఈ ముగ్గురు పంచుకున్నట్లు మాత్రం ప్రధానంగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అంటే ఆలయ ఈవో గనక దొరికితే మాత్రం ఈ ఇప్పుడు సంబంధించిన దాంతో పాటు గతంలో ఎన్నిసార్లు చోరీ జరిగింది, ఈ మొత్తం ఎంత సొమ్మును వీళ్ళు పంచుకున్నారనే పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆలయ ఈవో భవానీని సస్పెండ్ చేస్తూ కొత్త ఈవోగా మాత్రం సుబ్రహ్మణ్యంని ఈ రోజు నుంచి మాత్రం అధికారులు ఈ ఆలయ ఈవోగా ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఒడిశాలో ఆసుపత్రులు పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్లో అగ్ని ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సీబీ మెడికల్ కాలేజ్లో తగిన ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించారు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ. ఆసుపత్రిలో గాయపడ్డ వాళ్లను సీఎం మాంఝీ పరామర్శించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే ఆసుపత్రి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పేషెంట్లను కాపాడే ప్రయత్నంలో దాదాపు 11 మంది ఆసుపత్రి సిబ్బందికి గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు గుర్తించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్లు చికిత్స పొందుతున్న హాస్పిటల్లోని ట్రామా కేర్ విభాగం ఐసీయూలో ఈ మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. తెల్లవారుజామున 2:30-3 మధ్య మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక అందించాలంటూ అగ్నిమాపక శాఖ డీజీని సీఎం మాంఝీ ఆదేశించారు. మా ప్రతినిధి గోపీకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గోపీకృష్ణ, ప్రధానంగా ఆసుపత్రి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది అన్నది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారా? హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తీవ్రంగా గాయపడిన 10 మంది పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎస్ఎస్సిబి కటక్లో ఈ మెడికల్ కాలేజీలో ఈ అగ్ని ప్రమాదం అర్ధరాత్రి 2:30-3:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. 10 మంది చనిపోయారు. ముఖ్యంగా కాపాడిన వారికి కూడా కొన్ని గాయాలయ్యాయి. మొత్తంగా 23 మంది గాయపడ్డారు. సో గాయపడిన వారికి చికిత్స అందజేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నిర్లక్ష్యం ఇక్కడ ఇటు ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇటు ఏసీ ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పరికరాలు లేవని చెప్పి గుర్తించారు. ముఖ్యంగా ఐసీయూలో ట్రామా కేర్ సెంటర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో అనేక వార్డులకు కూడా ఈ మంటలు వ్యాప్తి చెందడంతో ఇంకా ముందస్తుగానే అక్కడ సిబ్బంది, అక్కడున్న స్థానికులు, పేషెంట్లకు సంబంధించిన అటెండెన్స్ వీరంతా కూడా స్పందించి వారిని వేరే వార్డులకు తీసుకెళ్లారు. అక్కడికక్కడే ముఖ్యంగా ఈ స్మోక్ రావడం, మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే 6 వరకు చనిపోయారు. మిగతా 4 కూడా షిఫ్ట్ చేస్తున్న సమయంలో వాళ్ళు ఊపిరాడక చనిపోయిన పరిస్థితి ఉంది. సో అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లేకపోవడం ఒక ప్రధాన, ముఖ్యంగా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది వచ్చి ముఖ్యంగా మంటలు ఆర్పేంత వరకు కూడా సమయం పట్టిన పరిస్థితి. అలాగే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్న ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారం వాటర్ ఇమీడియట్గా రిలీజ్ అయ్యి మంటలన్నీ ఆరిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఐసీయూలో అటువంటి సేఫ్టీ నామ్స్ అనేవి లేవు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం ప్రకటించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతులకు 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన నేపథ్యంలో ఇంకా ఏ అంశాలు బయటకు వస్తాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.